సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేటి అంశము రాసులు. ఏమిటండి ఈ వేదాంతంలో రాసులు అని అనుకుంటున్నారేమో. ప్రతి మనిషి జన్మ అనేటటువంటిది ఒక రాశిలో ఉంటుంది. ఈ ద్వాదశ రాసులకు సంబంధించినటువంటి వ్యక్తులే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కనుక ఈ ద్వాదశ రాసుల వారికి ఒక మూలమంత్రం ఉంటుంది. ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపించి తరించాలో అనేటటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. ఇది బహుశా మీరు ఎక్కడా విని ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటి రహస్యాలన్నీ మనకు శాస్త్రాల్లో దాగి ఉన్నాయి. శాస్త్ర పరిజ్ఞానాన్ని, శాస్త్ర అధ్యాయాన్ని చేసేటటువంటి వారు నానాటికి తరిగిపోతున్నారు. కనుక ఈ సాస్ టీవీ ప్రేక్షకులకు ఇక వచ్చేటటువంటి కొత్త సంవత్సరం నుండి కావచ్చు, లేదా ఇది వినిన వెంటనే ఇది జపం చేసుకోవచ్చు. ఇవి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు. ఇవి అంటే అనేకమైన బీజాక్షరాలు ఉండవు, స్వల్పంగానే ఉంటాయి. అదేమిటండి, బీజాక్షరాలని గురువు లేకుండా జపం చేయకూడదే అని అంటుంటారు. ఇప్పుడు మేము గురుస్థానంలో ఉన్నాం కనుక చెప్పేటటువంటి వాటిని మీరు గ్రహించి గురుముఖతగానే మాకు లభించింది అనేటటువంటి సదుద్దేశంతో వీటిని మీరు అనుష్ఠానం చేయవచ్చు. ఇది రోజూ చేయాల్సినటువంటి అనుష్ఠానం కాదు సుమా. ఏ రాశి వారు ఏ వారం రోజులు, అంటే ఏ వారము జపం చేయాలి అనేది కూడా శాస్త్రం చెప్తుంది. లేదు మేము నిత్యము చేసుకుంటాము అన్నా కూడా చేసుకోవచ్చు. దానికేం పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. కనుక ఈ చెప్పబోయేటటువంటి అంశాన్ని గ్రహించి మీ రాసులు వచ్చినప్పుడు ఈ బీజాక్షరాలని మీరు చక్కగా కాగితం మీద వ్రాసుకొని అధ్యయనం చేయటం మొదలు పెట్టండి. మొట్టమొదటి రాశి మేషరాశి గురించి చెప్తున్నాను. ఈ మేషరాశికి చెప్పించాల్సినటువంటి మంత్రము, బీజాక్షర మంత్రం వచ్చి ఓం ఐం క్లీం స్వాహ. ఇక్కడ నేను స్వాహ అనంగానే మీ అందరికీ ఒక సందేహం కలిగి ఉంటుంది. ఏమండి, యజ్ఞాల్లో కదా స్వాహాలు చెప్పేది అని. స్వాహ అంటేది ఆవాహన సంబంధమైనటువంటి పదం ఇది. కనుక ఈ యొక్క ఓం ఐం క్లీం స్వాహ అనేది మేషరాశి వారు జపించాల్సినటువంటి మంత్రం. ఇది ఎప్పుడు చేయాలి? ఇది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారు మంగళవారం నాడు ఉదయాన్నే ప్రాతకాలం స్నానం చేసుకొని ఒక 108 సార్లు చేస్తే చాలు. ఇలా ప్రతి మంగళవారము చేయాలి. ఎవరు? మేషరాశి వారు మాత్రమే. అర్థమైందా? తర్వాత వృషభ రాశి ఉంది. ఈ వృషభ రాశి వారు ఓం ఐం క్లీం శ్రీం, ఇది శుక్రవారం నాడు 108 సార్లు, శుక్రవారం. అలాగే మిథున రాశి వారు ఓం క్లీం ఐం స్వాహ, ఇది సోమవారం నాడు 108 సార్లు జపం చేయాలి. ఇక కర్కాటక రాశి వారు ఉన్నారు. ఇది ఓం ఐం క్లీం శ్రీం, ఇది సోమవారం. మీరు కూడా సోమవారం నాడు ప్రాతకాలం 108 సార్లు జపించాలి. ఇక సింహరాశి వారికి ఓం హ్రీం శ్రీం స్వాహ, ఇది ఆదివారం నాడు జపం చేయాలి సింహరాశి వారు ఈ యొక్క బీజాక్షరాలని. ఇక కన్యరాశి వారు ఉన్నారు. ఈ కన్యరాశి వారు ఓం శ్రీం ఐం
స్వాహ. బుధవారం నాడు 108 సార్లు జపం చేయాలి ప్రాతకాలం. ఇక తులరాశి వారు ఉన్నారు. ఈ తులరాశి వారు ఓం హ్రీం క్లీం శ్రీం, ఇది శుక్రవారం నాడు ఈ బీజాక్షరాల్ని 108 సార్లు జపించాలి. ఇక వృశ్చిక రాశి వారు ఓం ఐం క్లీం స్వాహ, ఇది మంగళవారం నాడు 108 సార్లు ఈ బీజాక్షరాల్ని జపం చేయాలి. ధనుస్సు రాశి వారు ఓం హ్రీం క్లీం స్వాహ, ఇది గురువారం నాడు 108 సార్లు జపం చేయాలి. ఇక మకర రాశి వారు ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వాహ, ఇది శనివారం నాడు 108 పర్యాయాలు జపం చేయాలి. ఇక కుంభరాశి వారు ఓం హ్రీం ఐం క్లీం శ్రీం, శనివారం నాడు 108 సార్లు. మీనరాశి వారు ఓం హ్రీం క్లీం స్వాహ, ఇది గురువారం నాడు జపం చేయాలి. అర్థమైంది కదా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, జాతక చక్రంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దోషాలను హరిస్తుంది. గ్రహదోషం బాగలేదని, లేదా ఏ గదిలో ఉండాల్సినటువంటిది ఆ గదిలో లేకుండా చెప్తుంటారు కదండి జ్యోతిష్ శాస్త్రంలో అనేకమైనటువంటివి. ఇవన్నిటిని మీరు పక్కన పెట్టి ఈ చెప్పినటువంటి బీజాక్షరాల్ని కానీ ఆయా రాసుల వారు జపిస్తూ ఉన్నట్లయితే జాతకపరంగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అదేమిటండి అశుభాల మాట ఏమిటి? అశుభాలు కూడా ఉండాలి కదా, ఉంటాయి. కానీ వాటి ఉద్రిక్తత తగ్గుతుంది. చూడండి, లాఠీ చార్జ్ చేస్తున్నారు, అక్కడ మనకు తెలిసినటువంటి బంధువు ఉన్నాడు, వారిని మనం స్తుతిస్తూ ఉంటాము. అలాంటి వారు డ్యూటీలో ఉన్నప్పుడు వారందరితో పాటు మనల్ని కూడా కొట్టినట్టు నటిస్తాడే కానీ మనకు దెబ్బ తగలకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి బీజాక్షరాలను చదువుతూ ఉన్నప్పుడు జపిస్తున్నప్పుడు వాళ్లకు దుష్ఫలితాలు అనేటటువంటివి ఉండవు, అన్నీ శుభాలు కోరుకుంటారు. శుభాలు లేవా, అన్నీ గమ్ముగా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకి శుభము ఉండదు, అశుభము ఉండదు. మంచిదే కదండి. ఒక శుభం ఉన్నప్పుడు అశుభం ఉండే తీరుతుంది, ఒక అశుభం ఉన్నప్పుడు ఒక శుభం ఉండే తీరుతుంది. సృష్టిలో ఏది ఒకటే అనేటటువంటి ఉండటం అనేది అసాధ్యం. మార్పులు చెందుతూ ఉంటుంది. జీవితం ఎలా మార్పులు చెందుతుందో అవి కూడా అంతే. కనుక ఈ చెప్పినటువంటి రాశికి సంబంధించిన బీజాక్షరాలని చక్కగా ఉదయం పూట ఆయా రాసుల వారు ఆయా వారాల్లో చెప్పినాను కదండి, వాటిని గ్రహించి జపం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.